నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉన్న అందరూ జైలుకు వెళ్లాల్సిందే చట్టం తన పని తాను చేస్తోందన్న మంత్రి గొట్టిపాటి విశాఖ జిల్లా గుర్రంపాలెం గ్రామంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అచ్చెన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు అవినీతి అక్రమాలకు బిగ్ బాస్ చంద్రబాబు అన్న వైసీపీ నేత పోతిన మహేష్ ఏలేరు స్కామ్ నుండి రాజధాని భూముల వరకు అన్నింటిలోనూ దోచుకున్నారని ధ్వజం వైసీపీ హయాంలో నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన అందరికీ శిక్ష పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు మద్యం కుంభకోణం కేసులో చట్టం తన పని తాను చేస్తోందని చెప్పారు రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని మంత్రి స్పష్టం చేశారు ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని ధ్వజమెత్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం ద్వారా 10,000 కోట్లు అందజేశామని విద్యార్థులకు కావలసిన వస్తువులన్నీ మంచి క్వాలిటీతో ఇచ్చామన్నారు రాజకీయ నాయకుల ఫోటోలు వేయకుండా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశామని కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి తెలిపారు ఆ రోజు రైతులకి మేము బిగించమని చెప్పాము బిగించట్లేదు ఎక్కడ కూడా రైతులకైతే ఎక్కడ పెట్టట్లా ఎక్కడైతే ఇండస్ట్రీస్ కమర్షియల్ ఉందో వాటిని స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నాము ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్ గా మా అధికారులు ఇమీడియట్ గా వస్తారు దాన్ని ఏదైనా ఉంటే చిన్న ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తే కనుక వాటిని సరిచేసి చేస్తారు కానీ ఎక్కడ కూడా ఎక్కువ బిల్లు వచ్చేటట్టు కానీ ఎక్కడ కూడా చేయము ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చి పర్సనల్ గా ఏదైనా 1-2 ఇబ్బందులు వచ్చినా సరే తప్పకుండా చేస్తాం అపోజిషన్ వాళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేసి వీటి మీద ఎక్కువ కరెంటు బిల్లు వస్తున్నాయి అనేది ఒక చెడు ప్రచారం తీసుకోవాలి ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగితే దాని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కరెంటు ఛార్జీలు వాళ్ళు 9 సార్లు పెంచారు మేము పెంచమని చెప్పాము దీని మీద వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్క పవర్కి సంబంధించి ఒక్క పని కూడా చేయాలి ఇవాళ ఆర్డీఎస్ఎస్ తీసుకొని చేస్తున్నాము మనం కేంద్ర ప్రభుత్వంతో సూర్య గారు అని చెప్పి ఇళ్ల మీద సూర్య గారు అని చెప్పి 20 లక్షల కనెక్షన్లు ఇస్తున్నాము వ్యవసాయానికి 9 గంటల పగలపూట కరెంట్ ఇవ్వాలనే దానికోసం పిఎం కుసుమ్ తీసుకొచ్చాము ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో అయితే ఆల్రెడీ ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేస్తున్నాం ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేస్తున్నాం టౌన్ లో లో లైన్ వైర్లు ఉంటే దానికోసం 250 టవర్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము ఇవాళ నుంచి రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా కొత్త సబ్స్టేషన్స్ 33/11 kV సబ్స్టేషన్లు 132 సబ్స్టేషన్లు 220 సబ్స్టేషన్లు 400 సబ్స్టేషన్స్ ఇవన్నీ సబ్స్టేషన్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి అన్ని సార్లు కూడా లో వోల్టేజ్ ఉండకూడదు పవర్ సంబంధించిన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే దాని మీద ప్రక్రియ వాళ్ళు పనిచేస్తా ఉన్నాం దేశంలో ఎక్కడ ఈయన విధంగా ఒక రోజే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టు భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదు ఇవాళ స్కూల్ యూనిఫామ్లు గానీ బెల్ట్లు గానీ పుస్తకాలు గానీ బ్రహ్మాండమైన క్వాలిటీ తోటి ఇచ్చాం ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు గానీ ఎక్కడ కూడా వేసుకోకుండా పిల్లల్ని చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కూడా యూనిఫామ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందో పిల్లలు ఏ విధంగా ఏమైనా బట్టలు వేసుకుంటున్నారో ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పనిచేస్తుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించి కూటమి ప్రభుత్వానికి విజయం అందించారని తెలిపారు 2019లో 151 సీట్లు గెలవడంతో జగన్ ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు జగన్ ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ జిల్లా పెందుత్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో పెందుత్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన ఎలా ఉంది సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అని మంత్రి ఆరా తీశారు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు అందులో భాగంగా మీ గ్రామానికి వచ్చాను. ఇప్పుడే 4-5 ఇళ్లు తిరిగి
ప్రజల సమస్యలు తెలుసుకొని మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1982లో ఏర్పాటు చేశారు. అంటే ఈ రోజుకి 42 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు అధికారంలో ఉన్నాం, కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఎప్పుడు నేను ఇబ్బందులు పడలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం. కానీ ఈ 42 చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2019-24 ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, రాజకీయాలకి పనికి రానిటువంటి వ్యక్తి ఒక్క అవకాశం అని చెప్పి తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. నేను అధికారంలోకి రావడం తప్పు పట్టడం లేదు. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే, ప్రజలు ఎవరికి గౌరవిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకి మేలు చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి మార్గం చూపాలి. కానీ దుర్మార్గుడని నేను ఎందుకు అంటున్నానంటే ఏదో విమర్శ చేయాలని కాదు, లేకపోతే ఒక వ్యక్తిని కించపరచాలని కాదు. 2019లో అధికారం చేసిన తర్వాత 151 సీట్లు వచ్చాయని మదం పెరిగింది. ఒక ఆలోచన మైండ్ లోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని 5 సంవత్సరాలు వ్యవహారం చేశారు. అందులో బలైనటువంటి పార్టీ, అందులో ఇబ్బంది పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చూస్తే ఇప్పటి వరకు ఆయన చేయని అవినీతి లేదని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. ఏలేరు స్కామ్ నుండి నిన్నటి రాజధాని భూముల వరకు అన్నిటిలోనూ చంద్రబాబు దోచుకున్నారని ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలకు బిగ్ బాస్ చంద్రబాబేనని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ బిగ్ బాస్ అని వార్తలు రాస్తున్న ఎల్లో మీడియా సంస్థే అతిపెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడిందన్నారు. వారి ఆర్థిక సామ్రాజ్యానికి భంగం కలుగుతోందని, జగన్పై అడ్డుగోలు వార్తలు రాస్తోందని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు మద్యం సిండికేట్ మొత్తం
తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనే ఉంది. బడి పక్కన గుడి పక్కన అనే విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆయన 2014 నుంచి 19 వరకు 4380 మద్యం దుకాణాలకి అధికారంగా అనుమతిస్తే ఆ మద్యం షాపులతో పాటు పర్మిట్ రూములతో పేరుతో మరొక 4380 అనధికార బార్లను తెరిపించింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాదా? అధిక ధరకి విక్రయించిన డబ్బుని కింద నుంచి పైదాకా పంచుకున్నది దోచుకున్నది మీ నేతలు మీరు కాదా? ఈ దోపిడీ విధానాన్ని వ్యవస్థీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా? మీ హయాంలో విచ్చలవిడిగా బ్రాండ్లను మంజూరు చేసింది మీరే. ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్టులు మద్యం సరఫరా చేయడానికి ఇచ్చింది మీరే. కమిషన్లు దండుకుంది మీరే. మద్యం దుకాణాలని మీ వారికి వచ్చేలా చేసుకున్నది మీరే. తర్వాత వాళ్ళందరినీ సిండికేట్ గా ఏర్పాటు చేసి అధిక రేట్లకి అమ్మించింది మీరే. ఇవన్నీ ఒక వ్యవస్థీకృతం చేసింది మీ హయాంలో కదా? మద్యం పాలసీలో తీసుకోబట్టే మద్యం వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకున్న వారికి కంట్లో నలుసుగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ అక్రమ సంపాదనకి రాజకీయ ఆదాయ వనరులు పోవడంతో చంద్రబాబు గారికి ఆయన మనుషులకి తెలుగుదేశం పార్టీకి కడుపు మంట పెరిగింది. వైఎస్ఆర్సీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో కూరుకుపోయి పాతుకుపోయి తద్వారా వందల వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఈ నాయకులకి ఈ మాఫియాకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కంటగింపుగా మారాయి. బార్లు మద్యం దుకాణాలు అన్ని కూడా డిస్టిలరీలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోటరీలో ఉండేటువంటి మనుషుల చుట్టూనే ఉన్నాయి. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గొంతులో వెలక్కాయ పడినట్టయినాయి. వాళ్ళందరికీ కూడా పచ్చ నేతలకి చంద్రబాబు నాయుడు గారికి అక్రమ ఆదాయం చేరినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే వాళ్ళందరూ కూడా మద్యం పాలసీ మీద విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు చేసినటువంటి విష ప్రచారంలో ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొస్తున్నారని చెప్పారు. అలాగే లిక్కర్లో విషం ఉందనేటువంటి మాట తప్పుడు రిపోర్టుల ద్వారా ప్రచారం చేశారు. అబద్ధపు నివేదికల్ని వాళ్లే సర్క్యులేట్ చేశారు. కానీ అసలు లిక్కర్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసినటువంటి మద్యంలో అన్ని కూడా నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగానే ఉన్నాయి. అవి ప్రమాదకరం కాదు, సహజ సిద్ధమైనటువంటి మొక్కల నుంచే తయారయ్యాయని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.